భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కుట్ర జరుగుతోందని సిజేఐ చంద్రచూడ్కు 500 మంది లాయర్స్ రాసిన లేఖ సంచలనం రేపింది. అయితే న్యాయ వ్యవస్థపై తప్పుడు ప్రచారం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉందని, ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే విధంగా కొందరు కుట్రలు చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 500 మందికి పైగా న్యాయవాదులు రాసిన లేఖ సంచలనం రేపింది. న్యాయస్థానాలకు మద్దతుగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే, మనన్ కుమార్ మిశ్రా, ఆదిష్ అగర్వాల్, చేతన్ మిట్టల్, పింకీ ఆనంద్, హితేష్ జైన్, ఉజ్వల్ వార్, ఉదయ్ హూల్లా, స్వరూపమా చతుర్వేది సహా దేశవ్యాప్తంగా 500 మందికి పైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయ వ్యవస్థ సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందని లేఖలో ఈ లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయడానికి, కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి కొన్ని ప్రత్యేక బృందాలు ప్రయత్నిస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు. రాజకీయ ఉద్దేశాలతో ఈ వర్గాలు నిరాధార ఆరోపణలు చేస్తూ న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నాయని లేఖలో ఆరోపించారు. న్యాయ వ్యవస్థపై తప్పుడు కథనాలు ప్రచారం చేయడంతో పాటు విచారణలను కించపరచడం, న్యాయస్థానాలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారని న్యాయవాదులు లేఖలో ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థను ప్రభావితం చేయడానికి, న్యాయస్థానాలను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ను కోరారు. సవాళ్లను పరిష్కరించడంలో నిర్ణయాత్మక నాయకత్వాన్ని కోరుతూ ప్రజాస్వామ్యానికి బలమైన స్తంభంగా ఉండే న్యాయ వ్యవస్థకు మద్దతుగా ఐక్యంగా నిలబడాలని లేఖలో న్యాయవాదులు కోరారు. సిజేఐ చంద్రచూడ్కు 500 మంది రాసిన లేఖపై స్పందించారు ప్రధాని మోదీ. న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తోందని మోదీ ట్వీట్ చేశారు. అందుకే లాయర్లు ప్రధాన న్యాయమూర్తికి తీవ్ర ఆవేదనతో లేఖ రాశారని పేర్కొన్నారు. గత 6 దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థను కించపరిచిన చరిత్ర కాంగ్రెస్కు ఉందన్నారు.